సాగర్, నర్మద వాళ్ళైతే ఇంటికి వస్తూ ఉంటారు. అలా ఆటో దిగి ఇంటి లోపలికైతే వస్తూ ఉంటారు. ఇక సాగర్, నర్మద వాళ్ళు ఇంటి లోపలికి వచ్చేసరికి శ్రీవల్లి అయితే సాగర్, నర్మద వాళ్ళు వచ్చేసారు అని హ్యాపీగా అంటూ ఉంటుంది. అది వినగానే ఒకసారిగా అక్క అని చెప్పేసి ప్రేమ అయితే నర్మదాని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక సాగర్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఫోన్ చేసేసరికి. ఎవర్రా ఫోన్ చేస్తున్నారు అనేది అడుగుతూ అని వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది. సాగర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అలా సాగర్ టెన్షన్ పడేసరికి ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక సాగర్ వాళ్ళ నాన్న అయితే ఫోన్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఏంట్రా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు. అయినా నీకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి బయట తిరగడానికి ఖాళీ ఉంది, అంతా ఉంది, నేను చెప్పిన పని ఏం చేసావని చెప్పేసి రామరాజు అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక సాగర్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అది కాదు నాన్న అనేది అనుబోతూ ఉంటాడు. ఏంట్రా అది కాదు, నీకు ట్యాంక్ బండ మీద తిరగడానికి, షికార్లు కొట్టడానికి, ఫొటోస్ తీసుకొని పంపడానికి అన్నిటికీ టైం ఉంది, కానీ ఫోన్ మాత్రం నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయడానికి నేను చెప్పిన పని చెప్పడానికి, డబ్బులు వసూలు చేయడానికి మాత్రం నీకు టైం లేదు అని చెప్పేసి రామరాజు అయితే తిడుతూ ఉంటాడు సాగర్ని. అలా తిట్టేసరికి అయ్య బాబోయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇలాంటి ఎంజాయ్మెంట్లు ఏంటండి తెలియక అడుగుతున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటకి నర్మదా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అయినా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇలాంటి పని చేయొచ్చా, వ్యాపారం ఉండేటప్పుడు కొన్ని బాధ్యత ఉండాలి కదండి, ఇలా బాధ్యత లేకుండా తిరగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అలా నానా మాటలు అనేసరికి నర్మద అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఫీల్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అలా నానా మాటలు అంటూ ఉంటుంది. అలా నానా మాటలు అనేసరికి నర్మద చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా ఎలాగో వెళ్ళారు కాబట్టి పని అప్పచెప్పారు, లేదంటే అప్పచెప్పరు కదా, అంత నిర్లక్ష్యం ఏమిటో పనుల మీద అని శ్రీవల్లి అనేసరికి నర్మద అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రామరాజు వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు శ్రీవల్లి మాటలకి.